తెలుగుదేశం పార్టీ ఇంకా 4 పార్లమెంటు స్థానాల మీద కసరత్తు పతాక స్థాయిలో ఉంది. ఒకటి ఒంగోలు పార్లమెంట్ మాగుంట రాఘవరెడ్డి కాకుండా శ్రీనివాసులు రెడ్డినే కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఇది ఒకటి. కడపదే అయోమయంలో ఉంది. కడప ఎంపీగా ఎవరు దొరకట్లేదు అభ్యర్థి. ప్రస్తుతానికైతే కడప ఎంపీగా షర్మిలని పోటీకి పెట్టి అదే కాంగ్రెస్ పెడుతోంది కాబట్టి షర్మిలకే మద్దతు ఇస్తే ఎట్లా ఉంటుంది వివేకానంద రెడ్డిని బేస్ చేసుకుని అన్నది ఒక ఆలోచన. కానీ అది బీజేపీ జనసేన ఒప్పుకోబోచ్చు. జనసేన ఒప్పుకోవచ్చేమో, బీజేపీ ఒప్పుకోబోచ్చు. ఎందుకంటే ఐఎన్డీఏ కూటమి అధినేత అయినటువంటి షర్మిలకి ఎన్డీఏ కూటమి మద్దతు ప్రకటించడం అంటే వేరే సంకేతం వెళ్తుంది కాబట్టి వాళ్ళు అంగీకరించకపోవచ్చు. కాబట్టి అక్కడ అభ్యర్థి ఇంతవరకు ఫైనల్ చేసుకోవడం మనిషే దొరకట్లేదు. ఎందుకంటే డబ్బులు తగలేయాలి కానీ అక్కడ ఎవరు పట్టించుకునేది ఉండదు. గెలుపు అన్నది అసాధ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయోమయం అట్లా కొనసాగుతుంది. అనంతపురం సేమ్ ప్రాబ్లం అట్లాగే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అటు జేసీ వాళ్ళే మాకు ఇవ్వండి మేము చేస్తామంటే అది ఇవ్వట్లేదు. పోనీ బీజేపీకి ఇచ్చుంటే వాళ్ళు ఏ కాపు రామచంద్రారెడ్డినో లేకపోతే స్వామీజీతోనో పెట్టించి ఉండేవాళ్ళు. అక్కడ మిస్సింగ్ ఉంది. ప్రస్తుతం అక్కడ వెతుకుతున్నారు. ఇంకొకటి వచ్చేటప్పటికి విజయనగరం అశోక్ గజపతిరాజు ఒకప్పుడు గెలిచినటువంటి సీటు అక్కడ ఇప్పుడు గేదెల సీను లేకపోతే కనుక చిన్న సీను, ఇంకోవైపున కళా వెంకట్రావు, ఇట్లా రకరకాల పరిశీలనలో ఉన్నాయి. ఈ 4 గిట్లలో ఇప్పటిదాకా ఏంటంటే సీట్లు బలమైతే ఎగబడి వచ్చేవాళ్ళు, బలహీనం అయ్యేటప్పటికి దొరకడం కష్టమవుతుంది.